లూకాసు వార్త 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు 5వ వచనం వరకు మనం చదువుకున్నాం. పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా. ఒక నిమిషం ఆగమా. ఇక్కడ 13వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు చూస్తే ఒక సంఘటన కనబడతా ఉంది. ఆ సంఘటనలో ఏం జరుగుతా ఉందంటే, కొంతమంది యేసు ప్రభువుతో పాటు ఉన్నారు. మనం 12వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. యేసు ప్రభువుతో పాటు కొంతమంది అడ్డుకుని నడుస్తూ ఉన్నారు, దగ్గరగా ఉండి నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉన్నవారు, సమయాన్ని గడుపుతా ఉన్నవారు యేసు ప్రభువుతో ఒక మాట చెప్పారు. ఇక్కడ 2-3 మాటలు చెప్పడానికి చూస్తా ఉన్నాం. ఒక మాట ఏం చెప్పారంటే, గలిలయ ప్రాంతంలో ఉన్న వారిని చంపి వారు అర్పించే బలుల మీద ఆ రక్తాన్ని చిందించాడంట. ఎవరంటే పిలాతు. పిలాతు అనే వ్యక్తి చాలా భయంకరమైన వ్యక్తి, ఒక క్రూరుడైన వ్యక్తి, ఒక భయంకరమైన పనులు చేసిన వ్యక్తి. ఇదే పిలాతు కొన్ని రోజుల తర్వాత యేసు ప్రభువుని సిలువకి అప్పచెప్పేటప్పుడు, ఈ నీతిమంతుల రక్తంతో నాకు ఆ శిక్ష నా మీదకి రాకూడదు చేతులు కడుతున్న వ్యక్తి ఇదే పిలాతు. ఆ పిలాతుకు చేసిన పని గురించి తనతో పాటు ఉన్నవాళ్ళు, తనతో పాటు నడుస్తూ ఉన్న వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు యేసు ప్రభువుకు జవాబిస్తా ఉన్నాడు. ఏం జవాబిస్తా ఉన్నాడంటే, అక్కడ అంటే ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న వారిని బహుగా హింసించాడు ఆ పిలాతు. అలాగే కిందకు వచ్చినట్లయితే శిలోయం అనే గోపురం పడిపోయి కొంతమంది చనిపోతారు. ఆ 2 సంఘటనల గురించి యేసు ప్రభు వారితో పాటు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గలిలయ ప్రాంతంలో ఉన్నవారు బహుగా ఇబ్బందులు పడతా ఉన్నారు, శ్రమలు పడతా ఉన్నారు. అదేవిధంగా శిలోయం అనే ఒక గోపురం ఉండేది. అంటే ఒక గోపురం, అది దేవుని యొక్క కార్యక్రమాలు జరిగే ఒక స్థలంగా చెప్పుకోవచ్చు మనం. అదే దేవుణ్ణి స్తుతించాలని, లేదా దేవుని ఆరాధించాలని, లేదా దేవుని పేరు కూడుకోవాలని కొంతమంది ఒక స్థలంలో కూడుకొని ఉంటే, ఆ పైనుంచి గోపురం మీద పడి కొంతమంది చనిపోయారు. ఆ కాలంలో ఏమనుకునే వాళ్ళంటే, వాళ్ళ గురించి అయ్యో ఎంతగా శ్రమలు పడుతున్నారంటే వీళ్ళు దేవుని చేత శిక్షింపబడుతున్నారు అని అనుకుంటా ఉన్నారు. అదే సమయంలో గోపురం మీద పడిపోయి చనిపోయారంటే ఎంత భయంకర వ్యక్తులు అని అనుకుంటా ఉన్నారు. అదే మాట ఆ సంఘటన గురించి యేసు ప్రభుతో వీళ్ళు ప్రస్తావించారు, యేసు ప్రభుతో ఉన్నవారు. అప్పుడు కింద యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, 5వ వచనం లేదా 4వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే, యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుతున్నారా కారని మీతో చెప్పుచున్నాను. ఇవి యేసు ప్రభుతో పాటు దగ్గర ఉన్న వాళ్ళు యేసు ప్రభుతో ఒక విషయాన్ని చెప్పారు. నేను దానికి చెప్పినట్టుగా ఏంటంటే, ఆ గలిలయ ప్రాంతం వాసుల్ని పిల్లలతో బహు భయంకరంగా హింసిస్తున్నాడయ్యా, చాలా హింసలు పడతా ఉన్నారు, వారు నలిగిపోతా ఉన్నారు అని చెప్పారు. దానికి యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా ఆ గలిలయ ప్రాంతం వారు మాత్రమే కాదు, అదేవిధంగా ఆ గోపురం పడిపోయి చనిపోయిన వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు చాలా భయంకరమైన వారని, వాళ్ళు అపరాధం చేసిన వారని మీరు అనుకుంటున్నారు కదా, కాదు అని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. అంటే మనుషులు చూసే దృష్టి వేరుగా ఉంటుంది, దేవుడు చూసే దృష్టి వేరుగా ఉంటుంది. ఈరోజు నేను ఏ మాట చెప్పాలనుకుంటున్నానో అది ఇప్పుడు మనం చదువుదాం. తర్వాత లైన్ చదివినట్లయితే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించారు. గలిలయ ప్రాంతం వారు నశించిపోయారు, అదేవిధంగా గోపురం పడిపోయి చనిపోయిన వారు కూడా నశించిపోయారు, అలాగే మీరు కూడా నశించిపోతారు. ఎప్పుడంట? మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశించారు. నిజానికి ఆ ముందు అధ్యాయాలు కనుక చదువుతా ఉంటే, ప్రారంభం నుంచి చదువుతా ఉంటే, యేసు ప్రభువుతో పాటు ఉన్న వ్యక్తులు ఎవరంటే యేసు ప్రభువుతో సమీపంగా సమయాన్ని గడిపిన వారు, యేసు ప్రభు చేస్తున్న వారిని చూసిన వారు, యేసు ప్రభువుని స్తుతించిన వారికి కనపడతా ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే బహు భక్తిపరులైన వ్యక్తులుగా కనపడతా ఉన్నారు. వారితో యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు కూడా ఏం చేయాలంట? మారు మనసు పొందండి. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, తనతో పాటు ఉన్న వ్యక్తులతో, తనకు సమీపంగా ఉన్న వ్యక్తులతో, తన స్తుతిస్తున్న వ్యక్తులతో, తనని మహిమపరుస్తున్న వ్యక్తులతో, తన కార్యాలు చూస్తున్న వ్యక్తులతో, తన మేలును అనుభవిస్తున్న వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు కూడా మారు మనసు ఉండండి. ఇది అర్థం చేసుకోవడానికి మనం చాలా ఆలోచన చేయాలి.
వీళ్ళు ఎప్పటి వరకు మారు మనసు పొందలేదంటారా? మారు మనసు అంటే ఏంటంటే, మారు మనసు అంటే మనందరూ తెలిసి ఏంటంటే, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు అని నమ్మి మన పాపాల నిమిత్తమై పశ్చాత్తాపడటం. అది మారు మనసు అంటే ఒక లైన్లో మనం చెప్పుకోవాలంటే. అప్పటికి యేసు ప్రభు సజీవంగా ఉన్నాడు కాబట్టి ఈయన దేవుని కుమారుడు, ఈయన పాపంలో రక్షించడానికి, నా వంటి పాపిని రక్షించడానికి వచ్చాడు అని ఎవరైతే నమ్మారో వారు మారు మనసు పొందినట్టు. అప్పుడు దాకా దేవుడితో తిరిగే వారు మారు మనసు పొందలేదంటే పొందిన వ్యక్తులుగానే కనపడుతున్నారు, కానీ వారితో కూడా చెప్తా ఉన్నాడు దేవుడు, మీరు కూడా ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. పొందకపోతే ఏమవుతారని చెప్తుంది దేవుని యొక్క వాక్యము, మీరు కూడా నశించిపోతారని చెప్తా ఉన్నాడు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు చాలా విషయాలు. మనం అర్థం చేసుకోవడం స్పష్టంగా అర్థం చేసుకోం, కానీ తనతో పాటు తిరుగుతున్న వారితో కూడా, తన స్తుతిస్తున్న వ్యక్తులతో కూడా, తనని ఆశ్రయించిన వ్యక్తులతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందడం అంటే తమ జీవితాన్ని సరి చేసుకోవటం, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, మారు మనసు అంటే దేవునికి సమీపంగా ఉండటం మాత్రమే కాదు, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవడం మాత్రమే కాదు, దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవడం మాత్రమే కాదు, దేవుడికి ఇష్టంగా ఉండటము, దేవుడి సన్నిధిలో మనం సరి చేసుకోవటం. చాలాసార్లు ఏమవుతుందో తెలుసా, మనుషులు మేలు పొందినప్పుడు నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను అనుకుంటారు. చాలాసార్లు మనుషులు దేవుడి సన్నిధిలో ఉంటున్నప్పుడు నేను దేవునికి సమీపంగా ఉన్నాను, నేను దేవునికి చెందిన వాడిని అనుకుంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఈరోజు మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారందరూ నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను, నేను దేవుడికి పెట్టినా అనుకుంటా ఉన్నారు. మంచిదే, వాస్తవమే, అది వాక్యం చెప్తున్న మాటే. కానీ మనతో కూడా, అంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారితో కూడా, దేవుడి సన్నిధిలో ఉండటం కొరకు అనేక త్యాగాలు చేస్తున్న వారితో కూడా, దేవుడి సన్నిధిలో ఉండటం కొరకు పనులు మానేసుకుని, ఫంక్షన్స్ మానేసుకుని ఉండటానికి సిద్ధపడుతున్న వారితో కూడా, దేవుడి చేత మేలు పొందుతున్న వ్యక్తులతో కూడా దేవుడు ఈ రోజు ఏం చెప్తున్నాడంటే, మీరు కూడా మారు మనసు పొందాలి, లేకపోతే ఏమవుతారంట? నశించిపోతారు. అదేంటయ్యా, మీరు మారు మనసు పొందాం కదా, కొన్ని రోజులు 10 రోజులు కూర్చున్నాం, 15 రోజులు కూర్చున్నాం, 20 రోజులు కూర్చున్నాం, మేము మారు మనసు పొందాం కదా. నిజమే, నువ్వు మారు మనసు పొందావు, కానీ ఈ రోజు కూడా మరలా మారు మనసు పొందాల్సిన అవసరత నీకు ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. స్పష్టంగా చెప్పాలంటే, మారు మనసు అనేది మన జీవిత కాలము కొనసాగే ఒక పని, ఒక ప్రక్రియ. మారు మనసు పొందేటప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవునికి వ్యతిరేకంగా ఏం చేసామో, ఏం చూసామో, ఏం మాట్లాడామో దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి సిద్ధపడతాం. అదే మనం మారు మనసు అని దాన్ని మనం పిలుస్తూ ఉన్నాం మన సంఘంలో. నా జీవితంలో నీకు ఇప్పుడు దాకా నేను ఏ వ్యతిరేకంగా చేశానో అవన్నింటినీ బట్టి నన్ను క్షమించాయి అని అడగడం మారు మనసు పొందడం. దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రోజు కూడా అదే చేయాలంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఈ రోజు నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలో, ఏ విషయాన్ని బట్టి దేవుని క్షమాపణ అడగాలో దాన్ని మరొకసారి పరిశీలించుకోమని చెప్పడం దేవుని యొక్క ఉద్దేశం. వారు దేవునితో పాటు ఉంటున్నారు, కానీ దేవునికి ఇష్టం లేని జీవితము వారి హృదయాల్లో ఉందని దేవుడు గమనించగలిగాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఉందని దేవుడు చూస్తా ఉన్నాడు అనుకుంటున్నాను. మారు మనసు అనేది ఎప్పుడో పొందేది కాదు, ప్రతి దినము పొందేది. మారు మనసు అనేది నేను దేవుని యొక్క కుమార్తెగా స్వీకరించబడేలాగా, దేవునితో కొనసాగేలాగా చేస్తే. మీకు క్లుప్తంగా అర్థం కావాలంటే, నేను ఈ వాక్యం ప్రిపేర్ అవుతా ఉన్నాను, నేను ఈ వాక్యం గురించి ఆలోచన చేస్తా ఉన్నాను. వాక్యం చెప్పాలని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, ఈ వాక్యం కొరకు సిద్ధపడుతున్నప్పుడు ఇదే మాట దేవుడు నాతో కూడా మాట్లాడినట్టు అనిపించింది. దేవా, నువ్వు నన్ను కూడా మారు మనసు పొందమంటే నేను ఏ విషయంలో సరి చేసుకోవాలి, నేను ఎలా ఉన్నానని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక సంగతి గుర్తొచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు మాటల మధ్యలో ఆ పాస్టర్ గారు ఒక సంస్థకు చెందిన వ్యక్తి, ఆ సంస్థ యొక్క నాయకుడి గురించి మాటలు వచ్చినాయి. నేను ఆ సంస్థ నాయకుడి గురించి ఒక మాట మాట్లాడాను. ఆయన ఆ సంస్థ నాయకుడు నాతో మాట్లాడిన మాటను పాస్టర్ గారితో చెప్పాను. నేను మాట్లాడింది 100% యథార్థం, జరిగింది అది. ఆయన ఏదైతే మాట్లాడాడో, ఆయన ఏదైతే చేశాడో దాని గురించి మాట్లాడాను. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని సిద్ధపడతా ఉన్నానో నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే,
లేదా దేవుడు నాకు చూపించిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి దగ్గర అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని దేవుడు నాకు చూపించాడు, అర్థం చేశాడు. వెంటనే దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేసి, అవును తండ్రి నన్ను క్షమించు, నేను అనవసరంగా ఆ మాటను మాట్లాడాను, అనవసరంగా ఆ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి దగ్గర అవసరం లేకుండా నేను మాట్లాడాను, నన్ను క్షమించు అన్నాను. అది మారు మనసు. దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, శ్రేష్టమైన నిక్కమైన యథార్థమైన మారు మనసు పొంది ఉండొచ్చు. నువ్వు నీ జీవితంలో అప్పుడు దాకా జరిగిన ప్రతి విషయం బట్టి దేవుడి సన్నిధిలో క్షమాపణ అడిగి ఉండొచ్చు. నీ జీవితంలో అప్పుడు దాకా జరిగిన ప్రతి పాపాన్ని దేవుడి సన్నిధిలో ప్రమాణించి ఉండొచ్చు. కానీ నువ్వు మారు మనసు పొందిన తర్వాత మీరు ఆ మారు మనసు పొందిన తర్వాత, నిక్కమైన యథార్థమైన మారు మనసు పొందిన తర్వాత నీ జీవితంలో జరిగిన క్రియలను బట్టి దేవుని సన్నిధిలో సరిచేసుకునే దానిగా సరిచేసుకునేవాడిగా ఉన్నావా? నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ప్రతి దినమో దేవుని సన్నిధిలో సరిచేసుకోగలిగావా? ఒకవేళ ఈ రోజు కనుక నువ్వు వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే, నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ విషయాల గురించి నువ్వు దేవుని సన్నిధిలో సరి చేసుకోవాల్సిన అవసరం నీకుందో దాని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో దేవుని సన్నిధిలో సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నట్లయితే సరి చేసుకోమని దేవుడు అడుగుతా ఉన్నాడు. లేకపోతే ఏం జరుగుతుందంట? లేకపోతే నశించిపోతామని చెప్తా ఉన్నాడు. లేకపోతే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతామని చెప్తా ఉన్నాడు. లేకపోతే దేవుని దగ్గర నుంచి శ్రమను పొందే వ్యక్తిగా అయిపోతామని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏది మాట్లాడినా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు ఏది చెప్పినా దానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మారు మనసు పొంది చివరి రోజుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బాప్తిస్మం సిద్ధపడుతున్న రోజుల్లో దేవుని యొక్క వాక్యం నుంచి మీకు ఒక విషయాన్ని పదే పదే చెప్తా ఉండేవాళ్ళు. అదేంటంటే, ప్రతి దినము దేవుని సన్నిధిలో నువ్వు సరి చేయబడకుండా, దేవుని సన్నిధిలో నువ్వు పరిశీలన చేసుకోకుండా నిద్రపోవద్దని చెప్పేవాళ్ళు. ఈ రోజు నిద్రపోవాల్సి వస్తే ఈ రోజు పడుకునే ముందు అందరం ప్రార్థన చేసుకుంటాము. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేయాలంటే, లేదా ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏం చూసుకోవాలంటే, అమ్మాయి చూడ, ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏం చూసుకోవాలంటే, ఈ దినము నేను దేవునికి ఏది వ్యతిరేకంగా మాట్లాడాను, ఏది వ్యతిరేకంగా చేశాను, నా జీవితంలో ఈ రోజు దేవుని దగ్గర నుంచి నన్ను దూరపరిచింది ఏంటి? అలా చేయగలుగుతున్నావా? నువ్వు అలా చేసావా? ఎన్ని రోజులు చేసావు? ఈ రోజు దాకా చూసుకున్నప్పుడు ఎన్ని రోజులు నువ్వు అలాంటి ప్రార్థన చేసి పడుకోగలిగావు? మనందరం ఏం నమ్ముతా ఉన్నాం అంటే, దేవునితో సమాధాన పడటం అనేది, లేదా దేవుని సన్నిధిలో మన జీవితాన్ని సరి చేసుకోవడం అనేది ఒకసారి చేసుకుంటే చాలు అనుకుంటా ఉన్నాం. అలాంటి భ్రమలోనికి అపవాది మనం నడిపిస్తా ఉన్నాడు. నిజానికి వారం వారం చెప్పే దేవుని యొక్క వాక్యము నేను సరి చేస్తా ఉంటది. నీలో మిగిలిపోయిన వాటిని నేను సరి చేస్తా ఉంటది. ఏ విషయాలైతే నువ్వు నీ జీవితంలో తర్వాత వచ్చాయో, మారు మనసు పొందిన తర్వాత, దేవుడు నిన్ను శుద్ధిగా మార్చిన తర్వాత, మన అవిధేయతను బట్టి, మన నిర్లక్ష్యాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన స్వభావం మన జీవితాల్లోకి వస్తూ ఉంటది. దేవునితో దూరంగా ఉండే పరిస్థితిని బట్టి, దేవునికి ఇష్టం లేని పరిస్థితులు, మాటలు, పనులు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. దాన్ని సరి చేసుకోకపోతే, దాన్ని దేవుని సన్నిధిలో సరి చేసుకోకపోతే, దేవుడు చెప్పినట్టుగా మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని రోజులకి నీ హృదయం అంతా దేవునికి వ్యతిరేకమైన పనులతో నిండిపోయి ఉంటుంది. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు బహుశా నీతో కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలు నీ జీవితంలో మారు మనసు పొందిన తర్వాత ఏమైనా జరిగినాయా? వారం వారం దేవుని యొక్క వాక్యము, వారం వారం గుడికి వచ్చినప్పుడు దేవుని ద్వారా వినే వాక్యము నేను ఒక్కొక్క మెట్టు దేవునికి సమీపం చేస్తా ఉంటది. అదే సమయంలో నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాన్ని నీకు బోధిస్తూ ఉంటది. వాక్యం చాలా శక్తివంతమైనది, వాక్యం చాలా బలమైనది. చాలాసార్లు మనము మన సంతోషాన్ని ఇచ్చే వాక్యం కొరకు ఇష్టపడతా ఉంటాం. ఏదో కొత్త విషయము, ఎవరికి తెలియని విషయం మనం నేర్చుకోవాలని ప్రయత్నం చేయడం కొరకు వాక్యాన్ని ఆధారం చేసుకుంటా ఉన్నారు ఈ కాలంలో చాలా మంది. ఇదిగో పలానా వాక్యం ఎలా ఉంది, దీని గురించి నీకు తెలుసా అని అడుగుతారు వచ్చి.
మన మీ దగ్గర వస్తున్నారు లేదా నాకు తెలియదు, కానీ అలాంటి పరిస్థితి కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈ వాక్యం దేని గురించి మాట్లాడుతుందో తెలుసా అంటే, అయ్యో నాకు తెలియదండి. అవునా, అసలు దీని వాక్యం వెనకాల ఉన్న మరణం ఇది అని మాట్లాడే వాళ్ళు, బోధించే వాళ్ళు ఎక్కువ అవుతా ఉన్నారు. కానీ నిజానికి వాక్యము వెనకాల ఉన్న మర్మాల కోసం కాదు, కానీ వాక్యం ఎందుకొరకు అంటే నిన్ను నువ్వు సరి చేసుకోవడం కొరకు, నిన్ను నువ్వు ఒక అర్థంలాగా చూసుకోవడం కొరకు. మారు మనసు పొందిన తర్వాత కూడా నీ జీవితంలో జీవించిన భ్రష్టత్వాన్ని బట్టి నిన్ను నువ్వు చూపించినది వాక్యమే కాదు. నువ్వు ఏమై ఉన్నావో నిన్ను నువ్వు చూపించినది వాక్యము నీ చెవుల్లో పెట్టలేదంటే నువ్వు వాక్యాన్ని వినట్లేదు అనమాట. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత భ్రష్టత్వంలో దిగజారిపోయిన వాళ్ళు అనేక మంది అలా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయాల్లోనికి, వారి చెవుల్లోనికి వాక్యం వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడలేదు. ఒక వ్యక్తి గురించి నేను విన్నాను చాలా సంవత్సరాల క్రితం. ఆ వ్యక్తి అనేక మందిని దూషిస్తా ఉన్నాడంట. అయ్యో, మారుమనసు పొందిన వ్యక్తి కదా, దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగిన వ్యక్తి కదా, ఆ వ్యక్తి ఎందుకు అలా దూషించగలిగాడు అని ఆ సంఘటన నేను చాలా బాధపడ్డా. అయ్యో, ఎలా మర్చిపోయాడు దేవుడు తనకి ఇచ్చిన మారు మనసు అనుభవాన్ని, తను కడగబడిన అనుభవాన్ని ఎలా మర్చిపోయాడు. ఆ వ్యక్తి గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే నువ్వు మారు మనసు పొందాలి అని అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమనేవాడు, నేను ఎప్పుడో పొందేసి అంటా ఉండేవాడు. పొందాడేమో నాకు తెలియదు, కానీ పొందిన దాంట్లో స్థిరపడి ఉన్నాడా, పోగొట్టుకున్నాడా అంటే ఎప్పుడైతే రోడ్డు మీద నిలబడి అనేక మందిని బూతు మాటలు తిట్టాడో, ఎప్పుడైతే రోడ్డు మీద నిల్చొని అనేక మందితో గొడవ పడ్డాడో, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుడు అంతా ఏం మాట్లాడతాడంటే ఇదే మాట్లాడతాడు. ఏమని, నీవు మారు మనసు పొందాలి, లేకపోతే ఏమవుతావు, అదే మాట నీతో కూడా మాట్లాడుతున్నాడేమో దేవుడు. నేను ఆ వ్యక్తిని ఉదాహరణగా చూపించాను నీకు, ఆ వ్యక్తి గురించి ఉదాహరణగా చెప్పాను, నిజమే కానీ ఉదాహరణగా చెప్పాను నీకు. మారు మనసు పొందాడు, కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఏం చేశాడంటే ఆ వ్యక్తి అనేక మందిని దూషించాడు, అనేక మందికి మీదకి గొడవ కోసం వెళ్ళాడు. ఏం చేయాలి ఆ వ్యక్తి, ఏం చేయాలి ఆ వ్యక్తి అంటే తను చేసిన దాన్ని బట్టి దేవుని సన్నిధిలో మరలా తను తాను ఏం చేయాలమ్మా, తను తాను ఏం చేయాలి, సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకోగలుగుతున్నావా? నువ్వు సరి చేసుకున్నావా ఇప్పటి వరకు? మారు మనసు పొందిన తర్వాత నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా జరిగిన విషయాన్ని సరి చేసుకున్నావా అంటే చాలా మంది దగ్గర నుంచి నేను సరి చేసుకోలేదు అనే మాట వస్తుంది అనుకుంటాను. చాలాసార్లు వాక్యం చెప్పిన తర్వాత దాని ప్రకారం సరి చేసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తులు చాలా తక్కువగా కనబడతా ఉన్నారు. ఎందుకంటే తక్కువగా కనబడతారు అంటున్నానంటే, ఏదైతే చేయకూడదని, ఏదైతే చేయటం తప్పని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉందో దాన్ని అయ్యో నేను చేశానయ్యా, ఇక మీద నేను చేయను అని నిర్ణయం తీసుకున్న వ్యక్తులు కనపడలేదని ఎందుకంటే మళ్ళీ అలాంటి పరిస్థితి వారి జీవితంలో కనపడతా ఉంది. ఏదైతే చేయొద్దని బోధించామో, ఏదైతే చేయటమో సరైనది కాదని వాక్యం మాట్లాడుతూ ఉందో, ఏదైతే చేయటమో దేవుణ్ణి గాయపరుచుద్దని వింటా ఉన్నారో అదే పని మరలా చేస్తా ఉన్నారు. చాలా మంది చేసి మాకు తెలుస్తూ ఉంటాయి, కానీ చాలా తక్కువ మంది దగ్గరికి పిలిచి అడుగుతాం అమ్మాయి అలా జరిగిందా అని. నిజానికి ఏం జరగాలంటే వాక్యం చెప్పేటప్పుడే, అరే ఇది నా జీవితంలో జరిగిందే, ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఉందే, నేను సరి చేసుకోవాలి అనే ఆలోచన రావట్లేదంటే నువ్వు ఏమైపోయావు అంటే దేవుడు చెప్పినా వినటానికి సిద్ధమైన మనసును కోల్పోయిన స్థితిలో ఉన్నావు. ఇంకొంతమందిని చాలా కొద్దిమందిని అడుగుతామని చెప్పాను కదా. ఎందుకు అడుగుతామంటే వారు కనీసం మాట్లాడితే అయినా సరే సరి చేసుకోవడానికి సిద్ధపడతారని అడుగుతూ ఉంటాం. నిజంగానే కొంతమంది పిలిచి మాట్లాడినప్పుడు నిజమే నా జీవితంలో ఇలా జరిగింది, నేను సరి చేసుకుంటానికి సిద్ధపడతాను, ఎప్పటికీ ఈ పరిస్థితి నేను రాయను అని మాతో వాగ్దానం చేసిన వారు, దేవుడితో వాగ్దానం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ నువ్వు పిలిచి మాట్లాడలేదంటే నీ జీవితంలో అన్ని సరిగ్గా ఉన్నాయి అనుకోవడానికి లేదు. చాలాసార్లు ఒక మాట ఉంటుంది కదా, దొరికితే ఎవరంట, దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఒక వ్యక్తి, నేను చాలా కాలం చెప్తా ఉండేవాడిని, పెద్ద గుళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉండేవారు, సంవత్సరం మారు మనసు పొందుతూ ఉండేవారు కొంతమంది యవనస్తులు.
వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది ఆ కాలంలో. ఈ సంవత్సరం మే నెలలో మారుమడుస్తుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మే నెలలో మారుమడుస్తుంది, మళ్ళీ తర్వాత సంవత్సరం మారుమడుస్తుంటే ఉండేవారు. ఆ మారుమడుచుకునే వాళ్ళు ఒక బ్యాచ్కి ఒక కుర్రోడు ఉన్నాడు. వాడు ఏం చేసేవాడంటే మారుమడుచు పొందినప్పుడు ఆ కాలంలో సేవకులైన వారి దగ్గర పాపాలు ఒప్పుకుంటా ఉండేవారు. మేము దాన్ని తీసేసాం, ఎందుకంటే సేవకులు మేము కాదు వినాల్సింది, దేవుడు వినాలి అనే దాన్ని మెయిన్ దృష్టిలో పెట్టుకుని మీ పాపాలని మాకు చెప్పండి మేము అడగల. ఎవరన్నా వచ్చి మా జీవితంలో జరిగిందని చెప్తే, నేను బయట రాలేకపోతుందని చెప్తే దాని గురించి ప్రార్థన చేశాం, కానీ మీరు ఏం చేశారో మాకు చెప్పండి మేము అడిగేవాళ్ళం కాదు. ఎందుకంటే అది వాక్యానుసారంగా అది కరెక్ట్ కాదనిపించింది నాకు. కానీ వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తున్న తప్పని నేను అనట్లేదు. కానీ అక్కడ జరిగే సమయంలో ఒక వ్యక్తి, ఒక కుర్రోడు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ సంవత్సరం అంతా వాళ్ళు ఏమేమి తప్పులు చేశారో చెప్తా ఉండేవాడు, సేవకు దగ్గర ఒప్పుకుంటా ఉండేవాడు. మంచిదే కదా, మీరు మాట్లాడాలి, మీరు తెలిసి చెప్పవచ్చు, మంచిదే ఒక విధంగా కదా. నేను చేసిన తప్పు ఒప్పుకుంటాం, మంచిదే. కానీ అతను అందరితో ఆగిపోయకుండా ఏం చేసేవాడంటే వాడు ఎవరెవరితో కలిసి ఆ తప్పులను చేసేవాడు వాళ్ళందరూ పేరు చెప్పేవాడు అంట. మీకు అర్థమైందమ్మా? ఎవరెవరితో కలిసి సినిమాకి వెళ్ళాడు, ఎవరెవరితో చేశాడు, రకరకాల పనులు చేసేవాడు, అవన్నీ ఎవరెవరితో చేశాడో వాళ్ళ పేరు కూడా చెప్పేవాడు అంట. చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చి ఎవరెవరితో చేశాడో వాళ్ళు కూడా చెప్పేవాడు. అరే నేను ఎన్ని ఒప్పుకున్నాను రా అని ఒప్పుకోండి. అంటే వాస్తవానికి నేను తిట్టాను కొట్టాను అనుకోండి, నేను వచ్చి మారుమడుస్తున్న తర్వాత అమ్మ నేను కొట్టానమ్మా నన్ను క్షమించాను, లేకపోతే నేను తిట్టానమ్మా నన్ను క్షమించి బాధ పెట్టాను ఒప్పుకోవాలి. కానీ ఆ కాలంలో కొన్నిసార్లు ఏం జరిగిపోయేదంటే, అయ్యో నేను పాప మనం కలిసి ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళాం కదా, అయ్యో నన్ను క్షమించు నేనే రమ్మన్నా అట్లా ఒప్పుకునేవాడు. సరే అది మంచిగా చెడ్డగా గురించి మాట్లాడతాం, మంచిగా అయ్యి ఉండొచ్చు, చాలా మంచిది, అలా మనం ప్రతి ఒక్కరు సరి చేసుకోవడం. కానీ ఈ క్రమంలో వాడు అరే ఇదంతా అయ్యారు చెప్పాను అనేవాడు. వాడితో పాటు ఓ 10 మంది కుర్రాళ్ళు ఉన్నారు అనుకోండి, 10 మందికి భయం, అయ్యో నా పేరు చెప్పాడా అయ్యగారికి, నా పేరు చెప్పాడా చెప్పలేదా, నా పేరు చెప్పాడా చెప్పలేదా. అయ్యగారి పిలిచి అడిగితే వీళ్ళు ఒప్పుకునేవాళ్ళు, అయినయ్యా వెళ్ళామని. మిగతా వాళ్ళు నా పేరు చెప్పాడా లేదా, నా పేరు చెప్పకపోతే నేను సేఫ్ అనుకుంటాను. దాదాపు అలాంటి పరిస్థితి మన సంఘంలో కూడా చేసినాం అనుకుంటాను నేను. వాక్యం చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటే నీకు అర్థమవుతుంది నువ్వేం చేసావు. అమ్మా నువ్వు పలానా చోటకి వెళ్ళకూడదు, అమ్మ నువ్వు విగ్రహాలను వైపు వెళ్ళకూడదు, అమ్మ నువ్వు విగ్రహాలను పెళ్లి చేసుకోకూడదు, ఏదైతే వాక్యం చెప్పామో అది నీకు సంబంధించిన దగ్గర సరి చేసుకుంటే సరిపోతే. కానీ ఏమవుతుందో తెలుసా, అన్నయ్యకి నా పేరు తెలిసిందంటావా, అన్నయ్యకి నా పేరు చెప్పారంటావా, చెప్పకపోతే సరి చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటా ఉన్నారు. చెప్తే సరి చేసుకుంటానికి చూద్దాం, ఏదో పొరపాటు జరిగిపోయిందో, నేను అనలేదు వాళ్ళు అన్నారు, ఏదో చెప్పవచ్చు అనుకుంటున్నారు. సంఘము దేవుని యొక్క రక్తం చేత కడగబడి పశ్చాత్తాపడాల్సిన పరిస్థితిలో ఉన్న మనుషులకు భయపడే స్థితికి దిగజారిపోయారు. మీకు అర్థమవుతుందా? ఆ సంఘంలో ఒక సేవకుడు దగ్గరగా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి, అయ్యో ఈ సేవకుడికి నా పేరు తెలిసిపోయిందేమో అని ఆయన భయపడేవాళ్ళు. వాళ్ళు ఆ సేవకుడికి కనబడే సేవకుడికి భయపడేవాళ్ళు. కానీ ఎవరికి భయపడాలి తెలుసా? అయ్యో నేను ఇలా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాని సేవకుడు తెలియకపోవడం వేరే సంగతి. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడి సన్నిధిలో సరి చేసుకోవాలి, దేవుడి సన్నిధిలో నేను యథార్థపరుడుగా ఉండాలి, దేవుడి సన్నిధిలో నేను కలుపుకోవాలి అనే ఆలోచన లేని స్థితిలో మనుషులు ఉంటా ఉన్నారు. సేవకులుగా మీరు కనిపించినప్పుడు 2 చేతులు అయితే నమస్కారం పెడతా ఉన్నారు, వందనాలు చెప్తా ఉన్నారు, మంచిదే. లేదా సంఘంలోకి వచ్చినప్పుడు దేవుని స్తుతించి ఆరాధించి చేతులైతే ఆరాధిస్తా ఉన్నారు, మంచిదే. కానీ అదే చేతులతో అదే నోటితో దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి మాటలు నీ జీవితంలో కొనసాగుతున్నాయి అంటే నువ్వు ఎలాంటి దానిగా కనపడుతున్నావు అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం నీవు కూడా మారుమనసు పొందాలి, లేకపోతే ఏమవుతావంట. చాలా స్పష్టమైన మాట ఒకటి చెప్పినా మీకు, నువ్వు దేవుని సన్నిధిలో దినదినము నువ్వు సరి చేసుకుంటా ఉన్నప్పుడు, దినదినము దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సారూప్యతలో నువ్వు మార్చబడతావు. కొన్ని రోజులకి నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం నీ జీవితంలో ఉండదు. మొదటి శనివారం ప్రార్థనలో నేను అదే చెప్తా ఉండేవాడిని. ఒకప్పుడు మొదటి శనివారం ప్రార్థనలో సంఘంలో ఉన్న అవసరం కొరకు ప్రార్థన చేయడం కొరకు చాలా ఎక్కువగా వాడాము. తర్వాత మొదటి ఆదివారము బలారాధన తీసుకుంటాం కాబట్టి దానికి సిద్ధపాటుగా శనివారాన్ని వాడుకునేవాళ్ళం. ఆ శనివారపు ఆరాధనలో శనివారం ప్రార్థనలు ఏం చెప్పేవాడంటే
నిజమే, నువ్వు సరి చేసుకోవాలి. దేవుడు బలలో చేతులు పెట్టాలంటే అదే సమయంలో ఎన్నోసార్లు సరి చేసుకోవాల్సిన అవసరంలోనికి నువ్వు ఉండకూడదు, ఎదగాలి. ఈ వారము నువ్వు వ్యక్తిని చెడ్డ చూపుతో చూసావు, వచ్చే వారం ఏమవ్వాలంటే మళ్ళీ అలాగే చెడ్డ చూపు చూసి వచ్చి దేవుడి సన్నిధిలో క్షమాపణ అడగడం కాదు. ఈ వారం ఒక వ్యక్తిని నువ్వు దూషించావు, ఈ వారం ఒక వ్యక్తి పట్ల కఠినంగా ప్రవర్తించావు, ఈ వారం ఒక వ్యక్తిని మోసం చేశావు. వచ్చే వారం, పై వచ్చే వారం, అంతలో ఆ తర్వాత వచ్చే వారం అదే నీ ప్రార్థన అయితే, అదే పాపాల గురించి మరలా నువ్వు దేవుడి సన్నిధిలో క్షమాపణ అడగాల్సి వస్తే నీ భక్తి జీవితము వ్యర్థమైన భక్తి జీవితం దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు ఎలాంటి దాని మాట్లాడుతుందంటే, ఎలాంటి వాడి మాట్లాడుతుంటే నువ్వు మరలా దేవుణ్ణి బాహాటంగా సిలువ వేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంది. దేవుని సిలువ ద్వారా మనం రక్షింపబడ్డాం, దేవుని సిలువ ద్వారా మన పాపాల క్షమాపణ దొరికింది. అదే సమయంలో దేవుని సిలువ వేసిన వారికి ఏం దొరికింది? దేవుని సిలువ వేసిన వారికి, దేవుని సిలువ వేసిన వారి మీదకి ఏమొచ్చిందో తెలుసా? వాళ్ళే అంటారు, ఏమొచ్చినామా చెప్పండి, పర్లేదు, మీరు చెప్పి తప్పైనా సరే ప్రాబ్లం లేదు, మీరు చెప్తా ఉన్నారు, మంచి మాటే చెప్తా ఉన్నారు. ఏమొచ్చింది? దేవుని సిలువ వేసిన వారు వాళ్ళే అంటారు, వారి మీద మా మీదను మా పిల్లల మీదను ఆ రక్తానికి సంబంధించిన శాపాన్ని ఉండని అంటా ఉన్నారు. యేసు ప్రభుని సిలువ అప్పచెప్పమని చెప్పినప్పుడు పిలాతు అంటాడు, ఎందుకయ్యా అంటే, లేదు ఆయన సిలువ వేయాల్సింది, ఆయన రక్తంకు సంబంధించిన శిక్ష శాపం మీద ఉంటే మా మీద మా పిల్లల మీద కూడా ఉండలేవు. చాలాసార్లు కొన్ని మాటలు మేము క్యాజువల్గా చెప్తా ఉంటాము, కానీ ప్రతిదానికి ఎవడో తెలుసా వాక్యంలో ఆధారం ఉంటుంది. మీరు సరిగ్గా ఉండండి, లేకపోతే నీ పాపం నీ బిడ్డల వల్ల వేయబడతామో జాగ్రత్త అని చెప్తా ఉంటాం. మీకు చాలాసార్లు గుర్తుందా మాట? అది మీ నోటితో చెప్పే మాట కాదు, ఆ రోజు వాళ్ళు మాట్లాడే మాటలు. వాక్యంలో పాత్రలో ఎక్కువ అదే వాక్యం ఉంటుంది, కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ యేసు ప్రభువు నీ సిలువ వేయమని అడిగినప్పుడు ఆ శాపము మా మీదనో మా పిల్లల మీదనో ఉండనేమంటా ఉన్నాడు. ఒకవేళ నీవు ఒకే పాపాన్ని పదే చేయడానికి సిద్ధపడి చేసి ప్రతిసారి దేవుడి సన్నిధిలోకి వచ్చి క్షమాపణ అడుగుతున్న స్థితిలో ఉంటే నువ్వేం చేస్తున్నావంటే దేవుడిని సిలువ వేస్తున్నావు. ఒకసారి కాదు, మరలా సిలువ వేస్తా ఉన్నావు. దానివల్ల నువ్వేం చెప్తా ఉన్నావు తెలుసా? దేవుడితోనే ఒక మాట చెప్తా ఉన్నావు, నేను మాటకి పాపం చేస్తున్నాను, మాటకి పాపం చేయడం ద్వారా నేను సిలువ వేస్తా ఉన్నాను, మాటకి నేను సిలువ వేయడం ద్వారా నిన్ను సిలువ వేసినప్పుడు వ్యక్తులు ఏదైతే చెప్పారో ఈ పాపము ఈ శాపము మా మీద మా పిల్లల మీద ఉండడం అని ఏ మాట అయితే చెప్పారో అదే మాట మేము నీతో చెప్తున్నాం. అయ్యా, దేవుని దగ్గరికి మనం దీవెన కోసం వస్తాం, ఆశీర్వాదం కోసం వస్తాం, నెమ్మది కోసం వస్తాం, స్వస్థత కోసం వస్తాం, ఒక ఆశ కూడా వస్తాం దేవుడి దగ్గర నుంచి మంచి జరుగుతుంది. అవునా కదా? కానీ ఏమవుతుంది తెలుసా? మారని మన బ్రతుకుల వల్ల, మారని మన ఆలోచన వల్ల, మారని మన జీవితం వల్ల దేవుని దగ్గర నుంచి శాపం వస్తా ఉంది. ఎవరికో తెలుసా? ఎవరికి వస్తున్నామా? అర్థమవుతుంది మాట్లాడేది? మనకు వస్తుంది, మనతో పాటు మన పిల్లల మీద కూడా వచ్చేలా చేస్తున్నాం. మీరు ఏదో తప్పు చేస్తే, దేవునికి దూరంగా ఉంటే, లేదా ప్రార్థన రాకపోతే మాకు నష్టపోయేది ఏమి ఉండదు. మీకు చాలాసార్లు చెప్తాను నేను అదే మాట. చాలా మంది దేవునితో సరైన సంబంధం లేని వాళ్ళు, సేవకులైన వారు, మనుషులు దేవుని దగ్గరికి రండి, సంఘానికి రండి అంటే రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి చందా వేస్తే చందా కొరకు పిలుస్తున్నాడు పాస్టర్ గారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొన్నిసార్లు. మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది మనుషులు అలాంటి ఆలోచనలకు వెళ్తూ ఉంటారు. కానీ సేవకుడు దేవుడి దగ్గరికి, దేవుడి మందిరానికి ఎందుకు మాట్లాడంటే వచ్చిన ప్రతి వ్యక్తి వాక్యాన్ని విని దేవుడితో సరిచేయబట్టం కొరకు, దేవుని చేత దీవించబట్టం కొరకు, దేవుని చేత ఆశీర్వదింపబట్టం కొరకు. కొన్నిసార్లు అనేక మంది దేవుడి దగ్గరికి వచ్చి కొన్ని సమస్యలు చెప్పినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడం మనకి ఇష్టమే, ప్రార్థన చేయడం మనకి సంతోషకరమే. కానీ కనీసం చర్చిలో కూడా వాళ్ళు రాకపోవడం గురించి మేము చాలాసార్లు చర్చలు వచ్చిన అవుతూ ఉంటాం, మీతో కూడా మాట్లాడుతూ ఉంటాం, వాటిని కూడా చెప్తా ఉంటాం. మీరు అనుకోవచ్చు, అంటే మీ సంఘానికి వస్తేనే ప్రార్థన చేస్తారా? అది కాదు ఇక్కడ విషయం. రాకపోయినా ప్రార్థన చేస్తాము, రాకపోయినా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, రాకపోయినా దేవుడు వారి జీవితాల్లో మేలు చేస్తాడు. కానీ మేలు పొందిన తర్వాత దేవుడికి ఇష్టమైన జీవితంలోకి మనుషులు మారకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడిని మరలా సిలువ వేస్తున్నట్టు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడిని సిలువ వేస్తాడో తన మీదకి, తన బిడ్డల మీదకి, తన కుటుంబం మీదకి శాపం వస్తూ ఉంటుంది.
మేలు చేసి మనుషులు కీడులో నడిపిస్తున్నావా? రండి మన సంఘానికి రండి. వాక్యం ఏంటంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఇట్లాగే ఒకరితో మాట్లాడుతున్నప్పుడు గబగబా ఆమె ఎక్కడి నుంచి గబగబా లోపల నుంచి తీసి ఒక 100 రూపాయలు నా చేతిలో పెట్టింది. అంటే వాళ్ళ నుంచి ప్రార్థన చేసి వాళ్ళకి మేలు జరిగింది. రోడ్డు మీద కనబడితే వందనాలు పెట్టింది. చర్చికి రండి అన్నాం. వాళ్ళు వేరే ప్రార్థనకి వెళ్తున్నాం చెప్పుకుంటారు, వెళ్ళరు. చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే చర్చికి రమ్మని వేరే ప్రార్థనకి వెళ్తాం, వెళ్ళరు వాళ్ళు. వేరే ప్రార్థనకి వెళ్తే అక్కడ కూడా సేవకుడు బాగానే చెప్తారు, చెప్పొచ్చు. అక్కడ కూడా దేవుడి కార్యాలు జరిగితే అక్కడ కూడా సెలవు అవ్వచ్చు. ఇక్కడ పిలిస్తే ఇక్కడ రాదు, అక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తున్నాం పేరు పెట్టుకుంటారు. ఆవిడ కూడా వేరే చర్చికి వెళ్తున్నాం అయ్యా, నేను అక్కడికి వెళ్ళాను, అంత మంచిదే అమ్మా అన్న తక్కువ ఆవిడ ఏం గుర్తొచ్చిందో లోపల నుంచి 100 రూపాయలు దేవుడి చేతిలో పెట్టింది. నేను అనుకున్నాను, ఈ 100 రూపాయల నుంచి చర్చికి రమ్మని అనుకున్నది ఏంటి అమ్మాయి అనుకున్నాను. ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలంగా మేము ఏది ఆశపడం. మేము ఆశపడేది ఏంటంటే ఆ వ్యక్తి దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి చేత సరిచేయబడి దేవుడితో సహవాసం కలిగి ఉండాలని ఆశపడతాం. ఒకవేళ అలా జరగకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? శాపం వస్తే. మీకు అర్థమవుతుందేమో చాలాసార్లు నేను మాట్లాడేది. ఒక వ్యక్తిని మన సంఘంలోకి రండి మేలు పొందిన తర్వాత ఎందుకు పిలుస్తామో మీకు అర్థమవుతా ఉండొచ్చు. దేవుడి దగ్గర నుంచి మేలు పొందిన తర్వాత, దేవుడి యొక్క కార్యం వారి జీవితంలో జరిగిన తర్వాత, దేవుడు తన హస్తాన్ని చాపి వారిని తాకి వారి జీవితంలో అద్భుతం చేసిన తర్వాత, వారు కనుక దేవుని వాక్యం చేత సరిచేయబడకపోతే, వారు మరలా తమ జీవితంలో పాపానికి చోటించినట్లయితే, వారు తమ జీవితంలో మరలా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి చోటించినట్లయితే, ఆ వ్యక్తి దేవుణ్ణి మరలా బాహాటంగా సిలువ వేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు అదే మాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని సిలువ వేసే పనులు చేస్తూ ఉంటాడో, ఆ సిలువ వల్ల దేవునికి వ్యతిరేకంగా చేసిన పనుల వల్ల ఆ వ్యక్తి తన బిడ్డలు ఏం చేయబడతారు తెలుసా? శాపానికి పాత్రలవుతారు. ఈరోజు వాక్యం ఉంటున్న మనుషులారా, మన సంఘంలో మేము దాదాపు 30 మందికి బాప్తిజం ఇవ్వడం జరిగింది. అంతకుముందు పెద్ద గుడిలోకి వెళ్ళి మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్దగుడిలోకి వెళ్ళి మంచి యథార్థమైన భక్తి జీవితంలో నడవడానికి సిద్ధపడి నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి దినదినము దేవునితో సరి చేయబడతా ఉన్నప్పుడు, దినదినము దేవునితో సహవాసంలో నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబము ఏమి చేయబడుతుంది తెలుసా? ప్రతి ఒక్క కుటుంబము ఒక దీవెనకరమైన కుటుంబంగా మార్చబడుతుంది, ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మార్చబడుతుంది, ఒక సంతోషకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. ఒక వ్యక్తి సరి చేసుకోవడం అంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఏంటో ఒక చిన్న సంఘటన చూపించి మీకు ముగిస్తాను. ఎజ్రా గ్రంథము 10వ వచనం చదువుదాం ఒకసారి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థించాలి. ఇక్కడ ఎజ్రా అనే ఒక భక్తుడు, ఆయన ఎజ్రా అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు కనపడతా ఉన్నాడు. ఒకటి ఏం చేస్తానంటే ఏడుస్తా ఉన్నాడు, మందిరం ఎదుట సాష్టాంగ పడతా ఉన్నాడు, పాపం ఒప్పుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారమ్మా? దీనికి కూడా సమాధానం చెప్పడం కష్టంగానే ఉంటుందా? ప్రార్థన చేస్తున్నారా? చాలా సంతోషం. చాలా తక్కువ బుద్ధులు ఉన్నాయి, మనసులో ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ మీ ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఉందా లేదా? నీ ప్రార్థనలో దేవా ఈ రోజు నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు. ఈ రోజు ఒక వ్యక్తిని నేను తప్పుగా అర్థం చేసుకున్నానయ్యా, తప్పుగా చూశానయ్యా, తప్పుగా మాట్లాడానయ్యా, ఒక వ్యక్తి మీద నేను అసూయ పెట్టుకున్నానయ్యా, ఒక వ్యక్తి మీద నేను కోపం పెట్టుకున్నానయ్యా. ఎప్పుడైనా కోపం పెట్టుకుంటారా? ఎప్పుడన్నా కోపం, అసూయ, ద్వేషం ఏమీ లేవు మనక? ఉన్నాయా? లేకపోతే మంచిదే, కానీ ఉంటే నీ ప్రార్థనలో వాటిని సరి చేసుకునే జీవితం ఉండాలి. దినదినం జరగాలి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో తెలుసా? దేవుడు నీకు ఎలాంటి మనసు ఇస్తాడో తెలుసా? వాటి గురించి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేకుండా సరిచేయబడిన జీవితాన్ని ఇస్తాడు. ప్రార్థన చేస్తున్నామని చెప్తున్న వాళ్ళ నిజమే, ప్రార్థన చేస్తానని నమ్ముతా ఉన్నాను. కానీ మన ప్రార్థనలో చాలాసార్లు ఏముంటుందో తెలుసా? దేవుడిని కాపాడు, నా పనిని దీవించు, ఫలానా పొందామనుకుంటున్న సహాయం చేయి, ఆరోగ్యం. ఇదేనా నీ ప్రార్థన? ఒకవేళ ఇదే నీ ప్రార్థన అయితే నీ ప్రార్థన కాదేమో. ఎందుకంటే ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. చాలాసార్లు చెప్తా ఉంటాం మనం.
ప్రార్థనలో మొదటిది అంటే దేవుడిని స్తుతించడం ఉండాలి. చాలా మంది ప్రార్థనలో దేవుడిని స్తుతించడం ఉండదు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తారు అంతే. దేవా నాకు పలానాది కావాలి, పలానాది కావాలి, పలానాది కావాలి అంతే. బహుశా నీ ప్రార్థనలో దేవుడిని స్తుతించడం ఉంటే చాలా గొప్పది. రెండోది ఏముండాలి తెలుసా? ప్రార్థనలో కన్ఫెషన్ అంటే దేవుడు ప్రార్థనలో క్షమాపణ అడగటం ఉండాలి, లేదా పాపము ఒప్పుకోలు ఉండాలి. ఎజ్రా చేస్తా ఉన్నాడు. ఎజ్రా ఏం పాపం ఒప్పుకున్నాడు అనిపిస్తుంది నాకు చాలాసార్లు. అంటే నిజానికి ఎజ్రా అక్కడ ఉన్న ఇశ్రాయేల్ పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. అదే సమయంలో ఆ మాట తర్వాత రాశారు, కానీ అదే సమయంలో ఎజ్రా పాపాన్ని ఒప్పుకున్నాడని రాశారు. ఎజ్రా అంటే గొప్ప ధన్యత, గొప్ప భక్తిపరుడు. ఆయన కూడా పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరంలో ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏమంటారు తెలుసా? నేనేం చేస్తున్నాను, దేని గురించి ఒప్పుకోవాలి? మా జీవితాన్ని సరి చేసుకో అంటే నేను దేని గురించి సరి చేసుకోవాలని అడిగే స్థితిలో నువ్వు ఉంటే ఒక బహు భయంకరమైన భ్రష్టస్థితిలో నువ్వు ఉన్నట్టు. ప్రార్థనలో పాపము గురించి ఒప్పుకోవడం, దేవా నేను పాపం చేశాను ఒప్పుకోవడం అని కాదు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. చాలా మంది ప్రార్థనలో దేవా నేను పాపిని క్షమించాను, ఏ పాపం చేసావో ఒప్పుకో. రెండోసారి నువ్వు అదే పని చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజు నువ్వు నీ ఇంటి పక్కన తిట్టావా? దేవా నా ఇంటి పక్కన తిట్టానయ్యా, నన్ను క్షమించని ప్రార్థన చేయి. రెండోసారి నువ్వు మళ్ళీ నీ ఇంటి పక్కన వారిని ఇంటి తిట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, తిట్టబోతున్నప్పుడు వెంటనే నీ హృదయంలో దేవునికి ఆత్మ చెబుతుంది, ఇదే పాపం గురించి ఒప్పుకున్నావు కదా, మళ్ళీ అదే పాపం ఎలా చేస్తున్నావు నువ్వు? ఈసారి ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక పాపాన్ని నువ్వు తిరిగి చేస్తున్నప్పుడు నువ్వు యేసు ప్రభువుని సిలువలో యేసు ప్రభువుని మళ్ళా సిలువ వేస్తున్నావు గుర్తుపెట్టుకో. చాలా మంది ప్రార్థన చేస్తారు, నేను పాపిని. చాలా మంది చేయని ప్రార్థన తెలుసా? నువ్వు ఏం పాపం చేసావో, ఏమి చేయడం ద్వారా నువ్వు పాపం అయ్యావో, ఏ పాపం గురించి దేవునితో మాట్లాడుతున్నావో చేయట్లేదు. రెండోది పాపం గురించి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మూడోది దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. స్తుతి వేరే, కృతజ్ఞత వేరే, రెండు వేరే వేరే. మొదటిది దేవా నువ్వు గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీకు స్తుతులు అని చెప్పాలి. రెండవది దేవుని సన్నిధిలో నువ్వు ఏం పాపం నీలో మిగిలిందో, ఏం పాపం నువ్వు చేసావో దాన్ని ఒప్పుకోవాలి. చాలాసార్లు మనకు వచ్చే సమస్య ఏంటి తెలుసా? ఈ మాట ఒక మాట చెప్పి మూడో మాట్లాడతా నేను. మనకు వచ్చే సమస్య ఏంటంటే నువ్వు చేసిన పాపానికి తగిన కారణం నీ దగ్గర ఉంటుంది. అంటే నేను దివ్య తిట్టాను అనుకోండి, ఒకవేళ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు, అయ్యా నేను దివ్య తిట్టానయ్యా అని ఒప్పుకోకుండా, దివ్య ఇలా చేసింది కాబట్టి నేను తిట్టానయ్యా, లేకపోతే నేను తిట్టేదాన్ని కాదు అని ప్రార్థనలో మనం వెళ్ళిపోతా ఉంటాం. అప్పుడు చాలా తెలివిగా మనల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మొదటిది అయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు. దివ్య తిట్టవచ్చు, ఇంకోటి తిట్టవచ్చు, ఇంకోటి కొట్టవచ్చు, అసలైతే పాపం కూడా చేసేయచ్చు, అది కొట్టుకుపోద్దు అనుకుంటాడు. అప్పు అది అలా అలవాటు చేస్తాడు మనకి, ఏదో మనం అలవాటు చేసుకుంటాం అలా. రెండోది ఏమవుతుందంటే దేవాన్ని పాపాన్ని ప్రార్థన చేసిన పాపాలు దేవుడు తెలీదా అని తెలుసు, నేను పాపిని చెప్పి దేవుడు కొట్టేసుకుంటాడని చెప్తాడు అప్పు అది. కానీ నిజానికి ఏం జరగాలి తెలుసా? ఏమి చేయటం వల్ల నువ్వు పాపం చేసావో, లేకపోతే దివ్య అనే అమ్మాయిని తిట్టాను, దేవాన్ని క్షమించయ్యా, నేను తిట్టడం అనే పాపం చేశాను, క్షమించని ఒప్పుకోవాల్సిన ఏం చేస్తాను తెలుసా? ఆ అమ్మాయి అలా చేసింది, అందుకని నేను తిట్టానయ్యా, నన్ను క్షమించంటాం. అమ్మాయి ఇప్పుడు చేశారంటే ప్రార్థన మన చర్చలు పర్లోకంలో ఫస్ట్ లైన్ ఉంటారు అనుకుంటా, ఉంటే 50 నేను లాస్ట్ లో నువ్వు చూస్తా ఉంటా. సహజంగా మనుషులకు ఉండే లక్షణం ఇది. సహజంగా మనుషులకు ఉండే లక్షణం ఏంటంటే, అబ్రాహం నేను ఒక మాట అన్నాను అనుకో, ఒక మాట తిట్టాను, బాగా క్లాస్ ఇచ్చా, అనకూడని మాటలతో తిట్టేస్తా అవసరం అయితే, లేదా వాడి మనసు బాధపడేలా తిట్టేస్తా. తిట్టేసిన తర్వాత నేను ఏమనుకుంటానంటే, అబ్బా నేను చాలా మేలు చేశాను వాడికి అనుకుంటా. వాడు అలా నేను కనుక చెప్పకపోతే వాడు ఇంకా ఎక్కువ అయిపోయాడు అనుకుంటా. అంటే అబ్రాహం ఏం చేయలేదు నాకు. ఉదాహరణ చెప్తాను, నేను కూడా దివ్యం తిట్లా, ఏమన్నా తిట్టను కదా నేను. సరే, ఉదాహరణగా చూసుకుంటే మనం చేసిన ప్రతి తప్పుకి మన దగ్గర ఒక కారణం ఉంటుంది. ఒకసారి ఒక అమ్మాయితో మాట్లాడుతాను చాలా రోజుల క్రితం. అమ్మ నువ్వు ఎందుకని ఆ అబ్బాయితో చూడాల్సి వస్తుంది మాట అంటే, నేను చూడలేదన్నయ్య, ఆ అబ్బాయిని చూస్తా ఉన్నాడు రోజు పొద్దున సాయంకాలం నేను వెళ్ళొచ్చేటప్పుడు, అందుకని నేను చూస్తున్నాడా లేదా చూసాను తప్ప నేను చూడలేదండి. ఆమె చెప్పింది నిజమే. ఒక వ్యక్తి ఆమె పడతా ఉన్నాడు, ఆమె చూస్తా ఉన్నాడు, ఏదో చేస్తా ఉన్నాడు.
మనకు తెలిసినాయి కదా అన్ని, అంటే మనం చేయకపోతే మనం తెలుసు, చూస్తాం కాబట్టి. నువ్వు ఎందుకని అలాంటి పరిస్థితి నీ జీవితంలోకి రానిచ్చావు, ఎంటర్టైన్ చేసావు అని అడుగుతా ఉంటే అసలు ఏముంటుందంటే, అవునని నేను చేసిన తప్పే, అలా చేయకుండా ఉండాల్సి అనకుండా, నేను కాదు ఆ అబ్బాయి ఆయన చూశాడు కాబట్టి ఈ అమ్మాయి ఏం చేస్తుందా, ఈ అమ్మాయి చూస్తా, ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ అమ్మాయి మాట్లాడుతుంది. అది తప్పేనా కాదా? వెంటనే తప్పని చెప్తాను, కానీ మనం చేసిన తప్పుని తప్పని ఒప్పుకోలేము. మనం ఎట్లా తప్పని ఒప్పుకోమంటే, మనం చేసే ప్రతి దానికి ఒక కారణాన్ని వెతుకుంటాం. మార్మల్స్ వచ్చినప్పుడు నేను అందరూ అదే చెప్పేవాళ్ళం, దేవా పలానా రోజు నన్ను తీసుకెళ్ళాలి కాబట్టి నేను తప్పు చేశాను అలా అని చెప్పొద్దామా, నువ్వు ఏం చేసావో దాన్ని ఒప్పుకోండి. అవునా, మనం అలాగే చెప్పేవాళ్ళమా? మన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నువ్వేం చేసావో అది ఒప్పుకో. ఎవరి మీద కోపంగా మాట్లాడావు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడావు, ఎవరిని దూషించావు, ఎవరి పట్ల చూడకూడదు చూసావు, ఎవరిని ఆలోచనలో మోసుకెళ్తా ఉన్నావు, దాన్ని ఒప్పుకోవాలి. ఎదురా ఒప్పుకున్నాడు. మూడోది నేను చెప్తా ఉన్నా, థ్యాంక్స్ గివింగ్ అంటే మన జీవితంలో దేవుడు చేసిన మేలు బట్టి దేవుడు స్థుతించడం. దేవా ఈరోజు నాకు జ్వరం తగ్గింది, దేవా ఈరోజు నాకు ఉద్యోగం వచ్చావు, లేకపోతే దేవా క్షేమం. ఆ రోజు నీ జీవితంలో దేవుడు ఏ మేలు చేశాడో దాన్ని బట్టి దేవుడు స్థుతించాలి. మనందరం దేవుడు స్థుతిస్తాం కదమ్మా, కానీ దేవా ఈ మేలు చేశావు, ఇదిగో నీ స్థుతులను చెప్పగలుగుతున్నావా? అది చేయమంటుంది ప్రార్థన, అది చేయమంటుంది వాక్యం. దేవా క్షేమంగా బయటికి తీసుకొచ్చావు, నా భర్తను తీసుకొచ్చావు, లేకపోతే ఈరోజు నాకు ఈ పని ఇచ్చావు, లేకపోతే పని చేయడానికి శక్తి ఇచ్చావు. కొన్నిసార్లు మనకి చాలా బలహీనంగా ఉంటుంది, వెళ్ళలేము చేయలేము అనుకుంటాం, కానీ వెళ్ళి చేసి వస్తాం. దేవునికి స్థుతులయ్యా అంటాము, కానీ ఏం చేయమని వాక్యం చెప్తుందంటే, దేవుడు ప్రతిదీ చాలా స్పెసిఫిక్ గా ఉండాలని ఆశపడతాడు. అది చెప్తాడు ప్రతిదీ కూడా. నువ్వు ఏం కోరుకున్నావు నా దగ్గర నుంచి, లేకపోతే గుడ్డివాడు ఆయన డబ్బులు కలిసి పంపించాడు. ఆయన నీకేం కావాలని అడుగుతాడు. దేవా నాకు కళ్ళు కావాలయ్యా, దేవా నాకు కాళ్ళు కావాలయ్యా, దేవా నా జీవితంలో పలా బలహీనత ఉందయ్యా, దేవా నా జీవితంలో పరలోకి వెళ్ళాలనుకున్నానయ్యా. అవునా, ఇలాంటి మాట్లాడి దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అడిగారు, ఆయన్ని స్పష్టంగా అడిగారు. నువ్వు కృతజ్ఞతలు తెలుస్తున్నావు కాదంట్లా, మన సంఘానికి వచ్చే వాళ్ళందరూ దేవుడిని స్థుతిస్తారు కాదంట్లా, దేవుడికే స్థుతులు తెలుస్తారు కాదంట్లా, కానీ నువ్వు ఈ స్థుతి స్పెసిఫిక్ గా ఉండాలి. దేవా నా కుమారుడికి ఇచ్చిన మంచి చదువులు బట్టి వందనాలు, మంచి ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, స్థుతులు అని చెప్పగలిగాను. చాలాసార్లు మనం ముందు మేలు పొందిన తర్వాత దానికి సంబంధించిన స్థుతి చెప్పలేము. కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం, దాదాపు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఒక అతనికి ఆరోగ్యం బాగాలేక చాలా హాస్పిటల్ తీసుకెళ్లారు. మన సంఘానికి సంబంధించిన వ్యక్తి అతను చాలా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చాలా మంది జాయిన్ చేసుకోము, చనిపోతానని చెప్పారు. ఆఖరికి హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే తీసుకెళ్తా ఉన్నప్పుడు మనం ఫోన్ చేసి, తీసుకెళ్తున్నప్పుడు జాయిన్ చేసుకోవట్లేదు అని చెప్పినప్పుడు మనం ఫోన్ చేశారు. మనం ప్రార్థన చేసాం, సంఘంలో కూడా ప్రార్థన చేసాం ఆ వ్యక్తి గురించి. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. చనిపోతారనుకున్న వ్యక్తి బ్రతికాడు. మెల్లిమెల్లిగా ఆరోగ్యం రావడం మొదలుపెట్టాడు. నేను ఆ వ్యక్తిని పిలిచాను, నాన్న సంఘం సాక్షి చెప్పపోయావా అన్నా. అతను ఏమన్నాడు తెలుసా, ఇంకా పూర్తిగా బాగుపడలేదుగా అన్నాడు. అతను లాజిక్ కరెక్టే, కానీ నేనేమంటానంటే లేదా వాక్యం ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, అయ్యో ఇప్పుడు చనిపోతాడు, వీడిని హాస్పిటల్ తీసుకురావద్దు, వెళ్ళిపో అన్నారు అతన్ని. దేని బట్టి సాక్షి చెప్పొద్దు అతను, అయ్యా హాస్పిటల్కి వద్దనుకుంటే హాస్పిటల్ రాత్రి చేసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు అయ్యా, దాన్ని బట్టి నీకు స్థుతిలో దేవుడు చెప్తే అదే ఇక్కడ చెప్పడం, అదే సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే కొత్త కథ ఏం కాదు అది. సాక్షులు చాలా సార్లు మనం కొన్ని లేకపోతే అయ్యో నేను ఆ గురించి చెప్పలేదు, గురించి చెప్పలేదు అనుకుంటాం. కరెక్టే, చెప్పడం మంచిదే, కానీ దేవుడి సన్నిధిలో సరిగ్గా ఉంటాం, లేదా ప్రతిదీ స్పష్టంగా చెప్పడం, ఉదాహరణ తర్వాత చెప్పడం మంచిదే ఉండొచ్చేమో, కానీ అవునేమో, కానీ నీ ప్రార్థనలో ఏది ఉందో అది సాక్ష్యంలోకి రావాలి ఖచ్చితంగా. నీ సాక్ష్యం ఏది ఉందో అదే ప్రార్థనలోకి రావాలి. ఆ వ్యక్తి ఏ సాక్ష్యం చెప్పుండొచ్చు అంటే, దేవా ఇదిగో హాస్పిటల్కి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు, 4 హాస్పిటల్ తీసుకెళ్లారు, డబ్బులు కడతామని తీసుకెళ్లారు. నలుగురు కూడా ఎవరు చచ్చిపోతారు, మా హాస్పిటల్ వద్దు, పర్లేదు ట్రీట్మెంట్ మేము వెళ్ళిపోమన్నారు. కానీ మనం ప్రార్థన చేసిన తర్వాత, మన సంఘంలో ప్రార్థన చేసిన తర్వాత, లేకపోతే అన్నిలో ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. దేవుడికి స్తుతులు చెప్పాలి. కానీ మనం చేసే ప్రార్థనలు ఏముంటుందంటే, అయ్యా పర్లేదు ఆరోగ్యం ఇచ్చావు, పూర్తిగా తగ్గ
ఈ రోజు వరకు ఆ వ్యక్తి గురించి సాక్ష్యం మన సంఘంలో వినపడాలి. ఎప్పుడైతే దేవుడు చేసిన కార్యంలో ఒక లోటు నువ్వు చూస్తావో దేవుడు స్తుతించలేవు. అంటే నాకు షర్ట్ ఎవరైనా కొనిపెట్టారు అనుకోండి, ఈ షర్ట్ కొనిపెట్టారు బాగుంది కదా, బాగా షర్ట్ ఎవరో కొనిపెడతారు నాకు నచ్చలు వేసుకుంటానికి అనుకోండి. కానీ ఆ షర్ట్ కొనిపెట్టినప్పుడు లేదా ఆ షర్ట్ దేవుడు నాకు ఇచ్చినప్పుడు దేవా ఈ షర్ట్ ఇచ్చేవయ్యా నీకు వందనాలు చెప్పలేదు, నాకు నచ్చలేదు కాబట్టి దాన్ని బట్టి స్తుతించుకుని ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళకి అవసరం ఉన్నా సరే దాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చారు. నేను ఉదాహరణ చెప్తాను, షర్ట్ కావచ్చు పోటీ కావచ్చు ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తి నాకు ఇచ్చారు, కూర పంపించారు, ఒక కూరని పంపించారు. ఆ కూర నాకు నచ్చలేదు అనుకోండి, అయినా సరే కూర ఇచ్చినప్పుడు ఏం చెప్తాం, అయ్యా నాకు సరే థ్యాంక్స్ అమ్మా అని చెప్తాం లేదా? చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే ఈరోజు చెప్పలేదు, బాగాలేకపోయినా చెప్పండి, బాగున్నా చెప్పండి, బాగాలేకపోయినా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు తినే దాంట్లో నుంచి మనకు కొంచెం తీసి ఇచ్చారు. వాళ్ళు తగ్గుద్ది ఖచ్చితంగా, మాకు ఇచ్చారంటే ఎవరన్నా వాళ్ళు ఖచ్చితంగా అవసరం ఎంతవరకు తగ్గుద్ది. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మిగిలితే ఏం చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని రాత్రి రేపు రోజు తర్వాత తినవచ్చు. కానీ ఇచ్చారంటే సాక్రిఫైస్. కానీ మనుషులతో ఏం చేస్తారు, బాగాలేదు చిచ్చి బాగాలేదు అన్నాం అనుకోండి, వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పలేము. అలాగే దేవుడు ఇచ్చే దాన్ని బట్టి నువ్వు సంతోషించలేనప్పుడు దేవుడికి నువ్వు స్తుతులు చెల్లించలేవు. దేవుడు ఏది ఇచ్చాడో దేని బట్టి నువ్వు స్తుతులు చెల్లిస్తున్నావు నీ ప్రతి ప్రార్థనలో ఉండాలి. చివరికి నాలుగోది ఎందుకు సబ్జెక్ట్ అంటే అది మనకి ఏం కావాలో అడగడం. ప్రార్థనలో ఈ 4 భాగాలు ఉండాలి. మొదటిది ఏంటి, దేవుడిని స్తుతించుకో. రెండోది దేవుడిని క్షమాపణ అడగడం, దేవుడి సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవడం. మూడోది దేవుడిని థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞతలు చెల్లించడం. నాలుగోది సప్లికేషన్ అంటే మనము దేవుడిని మనకి ఏది కావాలో దేవుడిని అడగడం. నేను ప్రశ్న అడిగినా మీరు నాకు సమాధానం చెప్పండి, కాకపోతే చూసారు గట్టిగా. సరే మీరు అడిగిన మీరు చెప్పినా చెప్పని సమాధానం నేను ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీ ప్రార్థనలో ఈ 4 అంశాలు ఉన్నాయా? చెప్తాను, చాలా మంచి, చాలా సంతోషం. ఈ ప్రార్థనలో ఈ 4లో ఎక్కువ సమయం దేనికి ఇస్తా ఉన్నావు? 4కి తగినంత సమయం ఉంటుందా? 4లో ఏది ఎక్కువ సమయం ఉంటుంది? అంటే సమాధానం చెప్పని పర్లేదు, అది మీ మనసులో మీరు సమాధానం చెప్పుకోండి. నీ ప్రార్థనలో నిజానికి ఏముండాలో తెలుసా? ఈ 4లో 4వ దానికి మనకు కావాల్సిన వాటిని అడగడానికి చాలా తక్కువ సమయం ఉండి 3కి ఎక్కువ ఉండాలి. అంటే ఎట్లా ఉండాలంటే దేవుడిని స్థుతించడానికి ఒక 30%, అంటే 100లో 30%, 3 దేవుడిని స్థుతించడానికి 30%, దేవుడికి సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకోవడం కొరకు ఒక 30%, దేవుడికి స్థుతులు చెల్లించడానికి ఒక 30%, నీకు కావాల్సిన అడగడానికి ఒక 10%. అంటే ఒక 100 నిమిషాలు ప్రార్థన చేసావు అనుకుంటే 30 నిమిషాలు దేవుడిని స్థుతించాలంట. అంటే అడగండి కదా, నేను 100 నిమిషాలు చెప్తాను చూడండి. 100 నిమిషాలు కనుక నువ్వు ప్రార్థన చేస్తే, లేదా 10 నిమిషాలు ప్రార్థన చెప్తున్నావు, 100 నిమిషాలు మనం చేయలేదు, 10 నిమిషాలు చెప్తున్నావు. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 3 నిమిషాలు దేవుడిని స్తుతించాలి. 3 నిమిషాలు దేవుడి సన్నిధిలో సరి చేసుకోవాల్సిన విషయాల గురించి పశ్చాత్తాపడాలి. 3 నిమిషాలు దేవుడు నీ జీవితంలో చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. 1 నిమిషాన్ని నీకు కావాల్సిన వాటి కోసం అడగాలి. చాలాసార్లు ఏమవుతుంది తెలుసా, 9 నిమిషాలు మనం దేవుడికి మనకు కావాల్సిన వాటి గురించి ప్రార్థన చేసి ఆ 1 నిమిషాన్ని 3ని సరిచేస్తాం. స్తుతులు సరిచేస్తాం, క్షమించడాన్ని సరిచేస్తాం, థ్యాంక్స్ చెప్పడం సరిచేస్తాం. మనకి తెలుసు, కానీ అబ్బాయికి చాలా గొప్ప శక్తి ఏంటి తెలుసా, మనల్ని తెలివిగా మోసం చేయగలుగుతాడు. నేను చెప్పిన 4 విషయాలు మీకు తెలుసు, మీకు తెలియనివి కాదు, మీరు చేయనివి కాదు. మీ ప్రార్థనలో కూడా మీరు చేస్తూ ఉంటారు, చేస్తుంటారు ఒకప్పుడు. కానీ ఈ రోజు పరిశీలన చేసుకుంటే మీ ప్రార్థనలో ఏముంది? సరే ముగిద్దాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 3వ లైన్ చదువుదాం. మొదటి వచ్చిన 3వ లైన్. ఇశ్రాయేలీయుల్లో పురుషులు, స్త్రీలు, ఇంకెవరమ్మా, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏం చేస్తారంట, ఏడుస్తా ఉన్నారు. ఎజ్రా ఎలాగైతే ఏడ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తా ఉన్నాడో వీళ్ళు కూడా అలాగే. ఎవరెవరంటాం వాళ్ళు? పురుషులు, స్త్రీలు, చిన్నవారు. అంటే ఇంకెవరన్నా వీలుంటారా? ఇంకెవరన్నా? పురుషులు దేవుడి సన్నిధిలో సరి చేసుకుంటా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపం. స్త్రీలు పశ్చాత్తాపడుతున్నారు, పిల్లలు కూడా పశ్చాత్తాపడుతున్నారు. పిల్లలు కూడా దేవుడి చేత సరి చేయబడతా ఉన్నారు. పిల్లలు కూడా యేసు ప్రభు చెప్పిన మారు మనసు పొందడం గురించి, మీరు కూడా మారు మనసు పొందకపోతే నశిస్తారు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది.
నిజానికి ఎజ్రా 10వ అధ్యాయం ఇంటికి తర్వాత చదవండి. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఏంటి ఇక్కడ కనబడదు. ఒక గొప్ప ఉదాహరణ ఎజ్రా 10వ అధ్యాయం. దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటున్నారు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు. తర్వాత దేని గురించి అయితే పశ్చాత్తాపడ్డారో దాన్ని సరి చేసుకోవడం 10వ అధ్యాయంలో కనబడుతుంది. 1 నుంచి 44 వచనాలు ఉంటున్నది. 44 వచనాలు 1 నుంచి 44 వచనాలు మనం స్పష్టంగా చదివితే మారు మనసు పొందడం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. మారు మనసు పొందడం అంటే మనం పొందిన మారు మనసు ఆ రోజు కాకుండా ఈ రోజు కూడా దాన్ని గమనిస్తే, నువ్వు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏదున్నదో దాని విషయమై పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో సరి చేసుకుని తర్వాత దాన్ని నీ జీవితంలో లేకుండా తొలగించుకోవడం. ఈ మూడో దాంట్లో చాలా మంది ఫెయిల్ అయిపోతా ఉన్నారు. వాక్యం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు లేదా మన జీవితంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చేసిన పాపాల నిమిత్తమై చేసిన తప్పుల నిమిత్తమై పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నావేమో నువ్వు, నాకు తెలియదు. కానీ దాన్ని నీ జీవితం నుంచి తొలగించుకోవడం నీ జీవితంలో లేకపోతే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి కాదు అని ఎజ్రా 10వ అధ్యాయం మాట్లాడుతాం. వీళ్ళందరూ తాము చేసిన తప్పుని సరి చేసుకోవడం, వాళ్ళు చేసిన పని చాలా స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ, చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా సరే పురుషులు, స్త్రీలు, పిల్లలు ఈ ముగ్గురు కూడా దేవుని సన్నిధిలో సరి చేసుకున్నారు. ఏడవడం కాదు, దేవుని సన్నిధిలో మారు మనసు పొందడం అంటే ఏడవడం కాదమ్మా. ఏడవడం మాత్రమే కాదు, జ్ఞాపకం చేసుకోండి. మన చర్చలో అంత బాగా ఏడిస్తే అంత బాగా మారు మనసు పొందినట్టు అనుకుంటాం. కాదు అది నీ పశ్చాత్తాపము. ఈ మాట చెప్తున్నప్పుడు మరి కొంతమంది ఏడవకుండా అనే మాట వస్తా ఉంది. లేదు, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని గొప్పతనం అర్థమైన నీ కళ్ళం నీళ్ళు వస్తాయి, నీ యొక్క శక్తిహీనత అర్థమైన నీ కళ్ళం నీళ్ళు వస్తాయి. దేవుడు ఎంత నమ్మకస్తుగా ఉన్నప్పటికీ నువ్వు నమ్మకంగా లేకపోతున్నాను అర్థమైన నీ కళ్ళం నీళ్ళు వస్తాయి. దేవుడి సన్నిధిలోకి వస్తే సార్ మన కళ్ళం నీళ్ళు వస్తాయి. నీ కన్నులు కన్నీరు కాల్చకుండా దేవుడి సన్నిధిని నువ్వు అనుభవించలేదు, స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. కానీ అది మాత్రమే నీ భక్తి జీవితానికి కొలబద్ద కాదు. ఎంత ఏడిస్తే అంత భక్తి పడాలి అనుకుంటున్నావేమో, కొంత అలా అనుకోవద్దు. నీ ఏడ్పులో సరి చేసుకునే ప్రార్థన ఉండాలి. సరి చేసుకున్న విషయము బయటకు వచ్చి దాన్ని పూర్తిగా నీ జీవితంలో లేకుండా నలుగురి ఎదుట అది కనపడాలి. చాలా మంది దేవుడికి ఒప్పుకుంటే చాలే అనుకుంటా ఉన్నారు. ఎజ్రా 10వ అధ్యాయం చదవండి. దేవుడి సన్నిధిలో ఒప్పుకోవడం మాత్రమే కాదు, బాహాటంగా వాళ్ళు దేని గురించి అయితే ఒప్పుకున్నారో దాన్ని నలుగురు ఎదుట సరి చేసుకున్నారు. వాళ్ళు అది చాలా కష్టం. దేవుడిని ప్రేమించి దేవుడి సన్నిధికి వస్తున్న వాళ్ళారా, దినదినము నువ్వు మారు మనసు పొందుతా ఉన్నావా? ఒకవేళ దినదినము నువ్వు మారు మనసు పొందకపోతే నీ పాపాల నిమిత్తమై యేసు ప్రభువుని మరలా బాహాటంగా సిలువ వేసిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు చేసిన పనుల వల్ల యేసు ప్రభువుని మరలా సిలువకు అప్పచెప్పిన వాడు అవుతావు, అప్పచెప్పిన దాన్ని అవుతావు. దానివల్ల నీ మీదకి నీ బిడ్డల మీదకి శాపం వస్తూ ఉంటుంది. జాగ్రత్త. నేను ఈ వచ్చి చెప్పాను 2-3 వారాల క్రితం అనుకుంటా. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఎఫెక్ట్, అదే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు, ప్రతి ఒక్క దానికి వెనకాల ఒక కారణం ఉంటుంది. ప్రవాహం బట్టి కొట్టి వెళ్ళిపోవద్దు, జరుగుతున్న పరిస్థితి కొట్టి వెళ్ళిపోవద్దు. ప్రతి కాజ్ కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ప్రతి ఎఫెక్ట్ కి వెనకాల ఒక కాజ్ ఉంటుంది ఖచ్చితంగా. దేవుని నమ్ముకున్న వాళ్ళారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న వాళ్ళారా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉందా? దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరిశీలించుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నీ తప్పులు ఒప్పుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సరి చేసుకోగలుగుతున్నావా? చాలా సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలో సమస్య వచ్చింది. ముగిస్తాను. ఒక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు చాలా అనారోగ్యంగా ఉంది. ఒక ఆవిడ చాలా ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను దివ్య ప్రార్థన చేస్తున్నప్పుడు మాకు కొన్ని విషయాలు అర్థమైంది. దివ్యను వెళ్ళి అక్కడ ఉండి ఆవిడ పెట్టుకుని ప్రార్థన చేయని చెప్పి పంపించాను. సరే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంది. ప్రార్థన చేసి ఆవిడతో మాట్లాడి చాలా స్పష్టంగా, నీ జీవితంలో ఫలానాది ఉన్నట్లుగా, ఫలానా పరిస్థితి ఉన్నట్లుగా మాకు అర్థమవుతా ఉంది, నువ్వు కూడా ఆలోచించేయండి. లేదా నా జీవితంలో ఆ పరిస్థితి లేదు అని చెప్పింది ఆవిడ. నా జీవితంలో అలాంటి సందర్భమే లేదని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలుసా? వారి జీవితంలో ఏదైతే మేము చెప్పామో అదే ఆ స్త్రీ జీవితంలో దాచి ఒకరోజు బయటకు వచ్చింది. అది ఒకరోజు బయటపడింది, ఒకరోజు బయటకు వచ్చింది. ఆ సమయానికి ఎవరితో అయితే మేము మాట్లాడామో వాళ్ళు సరి చేసుకునే పరిస్థితిలో లేరు.
వెనుతిరిగే పరిస్థితిలో లేరు. ఈరోజు దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని దాంట్లో దేనిలో కొనసాగుతున్నావు, ఏది జరుగుతుందో దాని స్పెసిఫిక్ గా దేవా ఇది నా జీవితం ఉంది అని క్షమించండి. ఒప్పుకోకపోతే దేవునికి నీకు మధ్య ఒక అడ్డుగోడ ఏర్పడుతుంది. కొన్ని రోజులకి దేవునికి నీకు సంబంధం లేని వ్యక్తిగా మారిపోతావు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి నీ పాపాన్ని ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి దాన్ని సరి చేసుకోకపోతే మరలా బాహాటంగా ఆయన సిలువ మీద వేసిన వాడిగా ఉంటావు. అది నీ మీదకి నీ కుటుంబం మీద శాపాన్ని తీసుకొస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ఎవరు మిగిలిపోదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. దేవా